పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అయినంపూడి శ్రీదేవి గారు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జనసేన జిల్లా కార్యదర్శి మరియు భీమవరం పట్టణ అధ్యక్షులు శ్రీ చెనమల్ల చంద్రశేఖర్ గారు, జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీ శుంకర రవి గారు మరియు శ్రీ పత్తి హరి గారిని సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జనసేన భీమవరం మండల ప్రధాన కార్యదర్శి శ్రీ కత్తుల నీలేంద్ర గారిని సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బీజేపీ పట్టణం భీమవరం పట్టణ పశ్చిమ అధ్యక్షులు శ్రీ బీజేపీ భీమవరం మండల అధ్యక్షులు శ్రీ రాట్నాల సత్యనారాయణ గారిని కూడా సభావేదిక మీదకి ఆహ్వానిస్తూ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు యువీకి సూర్యరావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఎంపీ మండలం బీజేపీ అధ్యక్షులు శ్రీ మేండ్ర దివాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భీమవరం పట్టణ అధిపతి గారిని కూడా సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణబలిజ పోసల సాధికార కార్పొరేషన్ చైర్మన్ గంటామూర్తులు గారిని, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఎరకరాజు హరిబాబు గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భీమవరం మండల టీడీపీ అధ్యక్షులు కొయ్యలగడ్డ గణపతి గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లబైన గోవింద్ గారిని భీమవరం. సార్, మీరు అందరూ అలా నిల్చోవడంతో గెస్ట్లు ఎవరు వచ్చారో తెలియదు. దయచేసి వెనకాల సీట్లు ఉన్నాయి, డైరెక్టర్లని చైర్మన్ గారిని ఇప్పుడు ఆహ్వానించడం జరుగుతుంది. అనుక్షణం ప్రజల వెంటే ఉంటూ ప్రతిక్షణం వారి శ్రేయస్సుకై శ్రమిస్తూ ప్రజా శ్రేయస్సే తన శ్రేయస్సుగా, వారి అభివృద్ధి తన అభివృద్ధిగా నిరంతర శ్రామికురాలిగా శ్రీమతి రొంగలి కృష్ణవేణి గారు, శ్రీమతి గౌరూరి దేవి జ్యోతి గారు, శ్రీమతి వారందరి కర్తాల ధ్వనుల మధ్య కమిటీ కార్యవర్గాన్ని సభావేదిక మీదకి ఇచ్చేసి సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బండి రాజేష్ గారు, శ్రీ మోకా శ్రీనివాస్ గారు, శ్రీ నేలపాటి అంబోజీ గారు స్వాగతం సుస్వాగతం. ఏపీ కాపు కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎండి ఖలీల్ గారు, శ్రీ యాతం నాగలక్ష్మి గారు, లోస్తరి గోట్లపాడు పిఎస్సిఎస్ ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి బొమ్మడి మధుసూదన్ రావు గారు, మరి అగ్రికల్చర్ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని, అలాగే మార్కెటింగ్ సెక్రటరీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. రాయలు మాజీ సర్పంచ్ పోల రామచంద్రరావు గారు పెద్దప్పలు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏఎంసీ డైరెక్టర్లందరూ కూడా తమ తమ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇంకా
మన విశిష్ట అతిథులు ఈ కార్యక్రమము జరుగుతుండగా మీడియాకి ఎవరు అడ్డు రావద్దు. సార్ ఒకసారి సీలింగ్ ఫ్యాన్స్ ఆపండి, సీలింగ్ ఫ్యాన్స్ ఆపండి. ఏపీ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ అతిథులు ఎవరు కూడా లేడీస్ కనపట్లేదు, పోలీసు వారు సహకరించాలి. స్టేజ్ ఎదురుకుండా మీడియా వారు తప్ప ఇంకెవరిని పక్క తప్ప సార్. ఆ పక్కన కూడా లేడీస్ అంతా వచ్చి కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్. కన్నుల పండుగగా జరుగుతున్న ఈ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ మహోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. మరియు నూతన కార్యవర్గ డైరెక్టర్స్ ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. సెలెక్ట్ కిందకి పైకి నీకెందుకు వస్తాను మీ పేరు మీరు చదువుకోండి. కలిదిల్లి సుజాత అని నేను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ భీమవరం అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి రూపొందించబడిన బైలాలు లోబడి నిర్భయముగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, రాగద్వేషాలకు అతీతంగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన సభాధ్యక్షులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని అధ్యక్ష పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాను. మన భీమవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ని, వైస్ చైర్మన్ని, సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. భీమవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని జనసేన పార్టీకి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా జనసేన పార్టీ అభ్యర్థిని నియమించాలని ఆలోచన చేసినప్పుడు మరలా హైకమాండ్ నుంచి
తెలుగుదేశం పార్టీకి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ రావడం జరిగింది. తెలుగుదేశానికి పార్టీ పెట్టిన కాడి నుంచి అంకిత భావంతో పనిచేస్తూ కలిదిన్ని రామచంద్రరాజు గారు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి. ఆయన ఓసి మహిళ అయ్యింది. మీ సతీమణి గారిని నిలబెట్టిందని అడిగినప్పుడు తోట సీతామహాలక్ష్మి గారు నేను కలిదిన్ని సుజాత గారిని చైర్మన్ గా నియమించాలని చెప్పి ఆలోచన చేశాం. వెంపలో చాలా మంది ఆడవారు బయటికి రారండి, అది జనరల్ అయితే బాగుండేది అని చెప్పి వారి అభిప్రాయం తెలియజేశారు. కాదు, చట్ట ప్రకారం ఓసీ మహిళలకు వచ్చింది కాబట్టి వారికి ఇస్తాం, వారు చదువుకున్న మహిళ, విద్యావంతురాలు అని చెప్పి నిర్ణయం తీసుకుని ఎన్డీఏ కూటమి యునానిమస్గా కలిదిండి సుజాత గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆవిడ చదువుకున్నారు, రైతుల కష్టాలు తెలిసిన వారు, రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే కుటుంబం వారిది. వెంప గ్రామంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా రామచంద్రరాజు గారు నిరంతరం రైతు సమస్యల మీదే పనిచేస్తారు. ఆయన అటువంటి వారికి అవకాశం కల్పించాం. మరి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మార్కెటింగ్ యార్డ్ని అభివృద్ధి పరచాలి. మార్కెటింగ్ యార్డ్ని అభివృద్ధి పరచాలి అంటే, రైతులకు మేలు జరగాలంటే మీరు కష్టపడి రైతులకు మేలు జరిగే విధంగా మీరు పనిచేయాలి. మీరు అలా పనిచేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. మన ఆక్వా రంగం, వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆక్వా రంగం నుంచి కూడా మార్కెటింగ్ యార్డ్కి నిధులు వస్తాయి. వ్యవసాయ రంగం నుంచి కూడా మార్కెటింగ్ యార్డ్కి నిధులు వస్తాయి. ఆ నిధులతోటి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీని అభివృద్ధి పరచాలి. పరచడంలో నిరంతరం కృషి చేసి రైతుకి మేలైన సేవలు చేసి ప్రతి రైతు బాగుండాలి, ప్రతి రైతు బాగుండాలనే ఆలోచనతో పనిచేయాలి. ముఖ్యంగా మన జిల్లా, మన నియోజకవర్గం వ్యవసాయ రంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ పొద్దున కురిసిన వర్షానికి చేలు మునిగిపోయే పరిస్థితి. డ్రైన్లు చవ్వాలి, పంట కాలువలు బాగు చేయాలి, మురికి కాలువలు బాగు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే తాడేరు, బేతపూడి, తొందూరు లాంటి ప్రాంతాల్లో ఫస్ట్ క్రాప్ ఊడ్చట్లేదు. ఫస్ట్ క్రాప్ ఊడ్చే విధంగా డ్రైన్లన్నీ కూడా పక్షాలను చేయాలి. అలా చేసినట్లయితే రైతుకు మేలు జరుగుతుంది. రైతుకు మేలు జరగడం కోసం ఈ సంవత్సరం మన ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రైతు సమస్యలన్నీ కూడా తెలియజేశాం. ఒక సంవత్సరం క్రాప్ హాలిడే తీసుకుని డ్రైన్లన్నీ
ప్రక్షాళన చేయాలి.